యూనిట్లోని సెకండ్ క్వశ్చన్ అమ్మా ఇది 4 మార్క్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2y ప్లస్ 3j ప్లస్ 4k, b ఈక్వల్స్ టు i ప్లస్ j మైనస్ k, c ఈక్వల్స్ టు i మైనస్ j ప్లస్ k, కంప్యూట్ a క్రాస్ b క్రాస్ c అండ్ వెరిఫై దట్ ఇట్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ టు ఏ. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాము. ఏబిసి అనే ఒక 3 వెక్టార్స్ ఇచ్చాడు. తర్వాత మనం ఏ క్రాస్ బి క్రాస్ సి అనేది ఫైండ్ చేయాలి. అది ఫైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కండిషన్ని వెరిఫై చేయమంటున్నాడు. ఏంటి? ఏ క్రాసు బి క్రాస్ సి అనేది ఏతో పర్పెండిక్యులర్ అయితే అని. పర్పెండిక్యులర్ అంటే ఏం లేదమ్మా, ఆ ఏ క్రాస్ బి క్రాస్ సిని డాట్ ఏ చేయాలి. ఎప్పుడైనా కానీ పర్పెండిక్యులర్ అంటే ఇచ్చిన దాంతో డాట్ ఏ చేసామనుకో అది ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడే నువ్వు చేసింది కరెక్ట్ అని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బి క్రాస్ సి ఫైండ్ చేద్దాము. బి క్రాస్ సి అంటే ఐజేకే కోఆప్షన్స్ ఆఫ్ బీసీ రాసుకుందాం మనం ఇక్కడ. సో డెట్ స్టార్ట్ చేద్దాం. I ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ జే ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ కే ఇంటూ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ ఇక్కడ మైనస్ 1 రావాలమ్మా. ఇక్కడ మైనస్ 1 ఇంటూ 1. దీన్ని సింప్లిఫై చేయండి. I ఇంటూ 1 మైనస్ 1 మైనస్ జే ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ కే ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చి మైనస్ 2j, 0 అయిపోతుంది కాబట్టి I కోఎఫిషియంట్ మైనస్ 2k. ఏంటిది? బి క్రాస్ సి వాల్యూ. తర్వాత ఏం చేద్దాము? ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ చేద్దాం. ఇది కూడా సేమ్ ఇలాగే చేయాలి. ఐజేకే కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఏ యొక్క కోఎఫిషియంట్స్ ఏంటమ్మా ఇక్కడ మనకు 2, 3, 4. బి కోఎఫిషియంట్ వచ్చి 0, మైనస్ 2, మైనస్ 2. ఇప్పుడు దీన్ని I ఇంటూ డాట్ ప్రోడక్ట్ చేసినట్లు ఇక్కడ -3 ఇంటూ మైనస్ 2 మైనస్ మైనస్ 2 ఇంటూ 4 మైనస్ జే ఇంటూ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 0 ఇంటూ 4 ప్లస్ కే ఇంటూ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 0 ఇంటూ 3. దీన్ని సింప్లిఫై చేస్తే I ఇంటూ ఎంత వస్తుందో చూడండి. -6 ప్లస్ 8. వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి మీరు, అటు ఇటు చూడకూడదు వీడియో చూసేటప్పుడు. -4 మైనస్ 0. చాలా ఈజీ క్వశ్చన్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. ఎగ్జామ్కి 2 days ముందు చూసినా చాలు, ఈజీగా వస్తాయి ఇవి. 2y ప్లస్ 4j మైనస్ 4k. దేని వాల్యూ ఇది? ఏ క్రాసు బి క్రాస్ సి యొక్క వాల్యూ. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనం? వెరిఫై అన్నాడు కదా, అది ఫైండ్ చేద్దాం. ఏ క్రాస్ బి క్రాస్ సి డాట్ ఏ చేయాలనుకున్నాం కదా, సో అది చేద్దాం ఇప్పుడు. సో దట్ ఇంప్లైస్ ఏ క్రాస్ బి క్రాస్ ఎంతమ్మా? 2y ప్లస్ 4j మైనస్ 4k డాట్ ఏ వచ్చి ఏమవుతుంది? 2y ప్లస్ 3j ప్లస్ 4k. ఇప్పుడు ఐకి జేకి కేకి రిలేషన్ పెట్టాలి మనం, సరేనా? 2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ -4 ఇంటూ -4. సో ఫైనల్గా ఏమొస్తుంది చూడండి. 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 12 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అయిపోయింది కదా వెరిఫై. 0 రావాలన్నాను, వచ్చింది. సో అర్థమైంది కదమ్మా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ప్లీజ్.